మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీరామ్. ఐఎమ్ ఏ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్ అట్ హైదరాబాద్ ఐ హాస్పిటల్ బర్కత్పురాలో. సో ఈ కాలం క్యాట్రాక్ట్ అందరికీ శుక్లాలు వచ్చినాయి, క్యాట్రాక్ట్ వచ్చింది. ఈరోజు ఆపరేషన్ చేస్తే మరుసటి రోజు పనికి వెళ్ళిపోవచ్చు, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అదే రోజు. లేజర్తో చేస్తున్నాము, శుక్లం తీసేసి లెన్స్ వేస్తున్నాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి. దూరానికి అంటారు, కొంతమంది దగ్గరికి అంటారు, ఆ లెన్స్ పనిచేస్తుంది. కొంతమంది అంటారు ఈ లెన్స్ వేసుకోండి మీకు దూరము దగ్గర అన్నీ కనిపించేస్తాయి అంటారు. బేసికలీ క్యాట్రాక్ట్ అంటే ఇప్పుడు మన కంట్లో లెన్స్ అనేది ఒక భాగం కంట్లో. ఈ లెన్స్ ప్రతి మనిషిలో ఇలా క్లియర్గా ఉంటుంది. ఈ క్లియర్ లెన్స్ అనేది ఒక వయసు వరకే. బాడీలో చేంజెస్ ప్రకారంగా ఎలా అయితే జుట్టు తెల్లబడుతూ ఉంటుందో అలా ఈ లెన్స్ కూడా స్లోగా ఇంత ట్రాన్స్పరెంట్ ఉండదు, స్లోగా వైట్ అవడం జరుగుతుంది. ఆ వైట్ అవుతూ అవుతూ ఇలా చుట్టూతో వైట్ అవుతుంది. కరెక్ట్గా సెంటర్లో వచ్చేసరికి మనకి విజన్ అనేది డ్యామేజ్ అవుతుంది లేదా మబ్బు అవుతుంది. ఇప్పుడు ఈ లెన్స్ ఇలాంటి లెన్స్ని తీసేసి లేదా ఇలాంటి లెన్స్ క్యాట్రాక్ట్ ఉన్న లెన్స్ని ఇలా ఉంటే కంట్లో ఇది తీసేసి ఇలాంటి క్లియర్ లెన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ లెన్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నౌ ఈ లెన్స్ల్లో కూడా టెక్నాలజీ వల్ల చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ వచ్చాయి. కానీ మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది కామన్గా దూరానికి కరెక్షన్ ఇచ్చే లెన్స్ ఆర్ మోనోఫోకల్ లెన్స్. అంటే కేవలం దూరం కరెక్ట్ చేస్తుంది, దగ్గరికి మీరు ముందరనట్టు వయసుకు పెట్టుకున్న ప్రకారం కళ్ళజోడు పెట్టుకోవడం కామన్గా అన్ని చోట్ల జరిగేది. ఈ కొత్త లెన్సెస్ అనేవి టెక్నాలజీ వల్ల ప్రతి డిస్టెన్స్ని హెల్ప్ చేస్తుంది. బట్ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ లెన్స్ ఈజ్ ఎన్ ఆర్టిఫిషియల్ లెన్స్. ఆ లెన్స్ బాడీ యాక్సెప్ట్ చేయాలా, దానికోసము కంటి నుంచి ఇన్ఫెక్షన్ రావకుండా ఉండడానికి మీకు మందులు వాడాలి. ఆ మందులు అనేది ప్రతి వారం 4 వారాలు మినిమం వాడాల్సి వస్తుంది. ప్రతి వారం తగ్గిస్తూ ఉంటారు మీ డాక్టర్ గారు చూసి, కన్ను రియాక్షన్ బట్టి, కన్నులో ఉన్న వాపు బట్టి ఆ మందులు 4 to 6 వీక్స్ వాడాలి. అండ్ వాడిన ప్రతిసారి మందు బాటిల్ చూసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏ బాటిల్ అన్నా 1 మంత్ కంటే వాడకూడదు. అది దయచేసి డిస్కార్డ్ చేయండి. ఎప్పుడు తీసినా 1 మంత్ దాటితే ఆ డేట్ రాసుకోండి బాటిల్ మీద, 24th 25th తీసామని. 1 మంత్ దాటింది అనుకోండి, అది వాడకండి. ఇట్ ఈస్ ససెప్టబుల్ ఫర్ కంటామినేషన్. కొత్త బాటిల్ తీసుకోండి. రెండోది, పేషెంట్ అన్నా మీరన్నా కన్నును ముట్టుకున్నప్పుడు ఆ ఏరియా అంతా క్లీన్ ఉండాలి, మీ చేయి కూడా క్లీన్ ఉండాలి. టీవీ చూడడము, బయట వాకింగ్ చేయడము ఒక 3 to 4 డేస్ తర్వాత మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. దగ్గర పనులు అనేది ఆఫ్టర్ 1 వీక్ బెటర్. అండ్ హెడ్ బాత్ 1 వీక్లో చేసుకోవచ్చు, 1 వీక్ to 10 డేస్. వర్క్కి వెళ్ళడం, అవుట్ సైడ్ వర్క్, ఫీల్డ్ వర్క్ అయితే ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ లేదా పొలం పనులు చేసుకునే వాళ్ళైతే 2 వారాలు మినిమం టైం ఇవ్వాలి. ఇండోర్ వర్క్ అంటే ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వాళ్ళకి 1 వీక్ to 10 డేస్ పేషెంట్ బట్టి ఉంటుంది. హీలింగ్ కరెక్ట్గా జరుగుతోంది, యాజ్ పర్ ద నార్మ్స్ జరుగుతోంది అంటే 1 వీక్ to 10 డేస్ ఈజ్ ఇనఫ్. దట్ ఈజ్ మెయిన్. హెడ్ బాత్ కొంతమంది వెంటనే చేయాలా సార్, చేయకూడదా అంటారు. నా పర్టికులర్ పర్సనల్గా నా పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే 1 వీక్ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి అంటాను. బికాస్ పొరపాటుగా ఏదైనా కంట్లో పడి దానివల్ల ఏం జరగకపోవచ్చు, మనిషి కన్ను రుద్దితే ప్రాబ్లం అవుతుంది. సో నేను 1 వీక్ వరకు ఐ డోంట్ అడ్వైజ్ హెడ్ బాత్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.